సుదీర్ఘ యుద్ధంలో రష్యా ఘోరంగా దెబ్బతిందా? 4.5 ఏళ్ల కాలంలో ఏకంగా 5 లక్షల మంది సైన్యాన్ని కోల్పోయిందా? తీవ్ర సైనికుల కొరతతోనే 10 బిలియన్ రూబుల్స్ రుణమాఫీ ఆఫర్ ప్రకటించిందా? బ్రిటన్ రిపోర్ట్స్ అవుననే అంటున్నాయి. సుదీర్ఘ యుద్ధంలో పుతిన్ సైన్యం దారుణంగా దెబ్బతింది అని యూకే నిఘా వర్గాలు ప్రకటించాయి. ఈ పరిణామాలే రష్యాను ఓటమి దిశగా నడిపిస్తున్నట్లు విశ్లేషించాయి. కానీ కథ అంతవరకు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే పుతిన్ అన్నింటికీ తెగించి ఉన్నారు. తన చివరి అస్త్రాన్ని బయటకు తీస్తే యుక్రెయిన్ ఒక్కటే కాదు, సగం యూరప్ నాశనమవుతుంది. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. రీసెంట్ గా ఒక వార్త అంతర్జాతీయ రాజకీయంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆ వార్తలోని సారాంశం, యుక్రెయిన్తో యుద్ధం చేయడానికి సైన్యంలో చేరే యువత అప్పులు తీరుస్తాం అని మాస్కో ఆఫర్ ఇచ్చిందని చెప్పడం నిజమే. రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంటే వారి కుటుంబాలకుండే రుణాల్లో 10 బిలియన్ రూబుల్స్ అంటే మన కరెన్సీలో సుమారు 1.33 కోట్ల వరకు రుణం నుంచి విముక్తి కలిగిస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన నిర్ణయంపై అధ్యక్షుడు పుతిన్ సంతకం చేసినట్లు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. మే 1వ తేదీకి ముందు రుణాలు ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. కొత్తగా సైన్యంలో చేరాలి అనుకునేవారు కనీసం ఏడాది పాటు కొనసాగుతారని హామీ ఇవ్వాల్సి ఉంటుందని తాజా నిబంధనల్లో పేర్కొన్నారు. ఈ వార్త బయటకు రాగానే బ్రిటన్ నిఘా వర్గాలు రష్యా సైన్యం పరిస్థితులను విశ్లేషించాయి. యుద్ధంలో పెద్ద ఎత్తున సైనికులు మరణించబట్టే యువతకు ఇలా ఎర వేస్తున్నారని ఇండైరెక్ట్ గా చెప్పాయి. బ్రిటన్ నిఘా వర్గాల నివేదికల ప్రకారం 2022 నుంచి జరుగుతున్న ఈ ఘర్షణల్లో రష్యాకు సైనిక పరంగా భారీ నష్టం వాటిల్లింది. ఈ పోరులో 5 లక్షల మంది మాస్కో సైనికులు ప్రాణాలు కోల్పోయారని బ్రిటన్ నిఘా వర్గాలు అంచనా వేశాయి. మరోవైపు యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి తాము 55,000 మంది సైనికులను కోల్పోయినట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 ఫిబ్రవరిలో ప్రకటించారు. ఇరువైపులా ప్రాణ నష్టం భారీగా ఉన్నా వాస్తవ లెక్కలను వెల్లడించట్లేదు అనే ఆరోపణలున్నాయి. గత 4 ఏళ్లుగా డాన్బాస్ ప్రాంతంలోని యుక్రెయిన్ స్థావరాలపై దాడుల కోసం రష్యా తన సైనికులను దశల వారీగా మోహరించింది. కొత్తగా చేరిన సైనికులు, జైళ్ల నుంచి నియమించుకున్న వారు ఈ ఘర్షణల్లో పాల్గొన్నారు. వారికి సరైన శిక్షణ లేకపోవడం యుద్ధ రంగంలో భారీగా ప్రాణ నష్టానికి దారితీస్తున్నట్లు బ్రిటన్ నిఘా వర్గాలు వెల్లడించాయి. నిజానికి అమెరికా, దాని మిత్ర దేశాలు సరఫరా చేసే క్షిపణి వ్యవస్థలు, ఫిరంగి, అధునాతన డ్రోన్లను యుక్రెయిన్ ఉపయోగిస్తోంది. కమాండ్ పోస్టులు, సైనిక సమూహాలు లక్ష్యంగా జెలెన్స్కీ సైన్యం దాడులు చేస్తోంది. దాంతో ఈ నష్టం మరింత పెరిగిందనే అంచనాలున్నాయి. ఈ దాడులను ఎదుర్కొనేలా రష్యా సుశిక్షితులైన సైనికులను నియమించుకోలేకపోతోందని, విధుల్లో ఉన్నవారిని కాపాడుకునేలా ఎలాంటి రక్షణ కవచాలను సమీకరించుకోలేకపోతోందని యూకే నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఈ కారణాలే రష్యాను దెబ్బతీస్తున్నట్లు యూకే నిఘా వర్గాలు చెప్పుకొచ్చాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ యుద్ధంలో రష్యా ఓటమి పాలవడం ఖాయమని విశ్లేషించాయి. ఇందులో చాలా వరకు నిజమే. యుద్ధం అన్న తర్వాత ప్రాణ నష్టం జరగకుండా ఉండదు. 4 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో లక్షల్లో సైనికులు మరణించకుండా ఉండరు కూడా. కానీ ఈ గణాంకాలు రష్యాను ఓడిస్తాయనేది తప్పుడు లెక్క. సుదీర్ఘ యుద్ధంలో పుతిన్ అసలు సిసలు అస్త్రాలను ఇప్పుడిప్పుడే బయటకు తీస్తున్నారు. రీసెంట్ గా కీవ్పై ఒరెన్షిక్ క్షిపణితో దాడి చేయడమే అందుకు ఉదాహరణ. ఇన్నేళ్ల భీకర యుద్ధంలో ఈ తరహా హైపర్సోనిక్ క్షిపణులతో దాడి చేయడం చాలా అరుదు. విధ్వంసకర క్షిపణిని అప్పుడే బయటకు తీశారంటే ఈ యుద్ధంలో ఎంతవరకు వెళ్లడానికైనా సిద్ధమని సందేశం ఇవ్వడమే. బ్రిటన్ నిఘా వర్గాలు చెప్పినట్లు రష్యా ఓడిపోయే పరిస్థితి వస్తే న్యూక్లియర్ క్షిపణులతోనూ దాడులు చేస్తారు. ఆ దిశగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా సిద్ధం చేసినట్లు అంతర్జాతీయ నివేదికలు ఎప్పటినుంచో చెప్తున్నాయి. సో సైనికుల మరణంతో యుద్ధం ఆగదు. అసలు సిసలు విధ్వంసం ఇంకా మిగిలే ఉంది.